ఈరోజు 'చిలిపి చేష్టలు' ఇది పేరండి. 'చిలిపి చేష్టలు' టాపిక్ పేరు. ఒకరోజు మేనత్త రాజాతో అన్నది, "ఇంటి పనులు ఏమాత్రం చెయ్యవు. కనీసం కూరగాయలన్నా తేవు." రాజా అన్నాడు, "ఇంట్లో ఇంతమందున్నారు. వారికి చెప్పక నాకెందుకు చెప్తున్నావు?" అని చెప్పేసి మేనత్తతో అన్నాడంట. అప్పుడు అత్త అంది, "శేఖరేమో దుకాణం మీద కూర్చుంటాడు. అమృత పెద్ద చదువు చదువుతున్నాడు. పిల్లల్లో నీవే పెద్దవాడవు. కొన్ని నాణాలిచ్చి అందంట, ఊరగాయలకు ఒక 100 మామిడికాయలను తీసుకొని రమ్మని చెప్పిందంట." అప్పుడు రాజా అన్నాడు, ఈ పైసలకి 100 కాయలు ఎట్లా వస్తాయి ఈ నాణాలకు అని చెప్పేసి రాజా అడిగితే, అత్తంది, "4 చోట్ల చూడాలి. అక్కడ ఇక్కడ బేరాలాడాలి. తెలివుంటే కొన్ని డబ్బులు మిగిల్చవచ్చు కూడా. నేనిచ్చిన ఈ నాణాలలో అక్కడ ఇక్కడ బేరాలాడి నిజంగా తెలివి కల్ల వాళ్ళైతే డబ్బులు కూడా మిగిల్చొచ్చు" అని చెప్పేసి అత్త అందంట. అప్పుడు రాజా బజార్ నుండి ఒక సంచెడన్ని మామిడికాయలు తీసుకొనొచ్చాడంట. ఆమె కాయిన్స్ ఇచ్చిన నాణేలు ఇచ్చిన తర్వాత 100 మామిడికాయలు అని చెప్పేసి బజార్‌కి తీసుకురమ్మని పంపిస్తే, ఆయన వెళ్లి ఒక సంచెడన్ని మామిడికాయలు తీసుకొచ్చాడు రాజా. ఇంకా మామిడికాయలతో పాటు ఒక అనా కూడా మిగిలించి తెచ్చాడంట. ఆమిచ్చిన ఆ పైసలల్లో ఒక అనా కూడా మిగిల్చి తీసుకొచ్చాడు. అత్త సంతోషించింది. రాజా ఇంటి పని చేశాడు, మరియు ఒక అనా కూడా మిగిల్చాడు. కాయలను చూసేసరికి మురిగి కుళ్ళిపోయి ఉన్నాయంట ఆ మామిడికాయలు. అత్త తిట్టడం మొదలుపెట్టింది. రాజా డాబా మీద నుండి నవ్వుతూ అన్నాడు, "అత్తా, నీవిచ్చిన పైసలకి హ్మ్, హ్మ్, ఏమన్నావు ఇంకా పైసలిచ్చేసి అందులో మిగిల్చి తీసుకురమ్మన్నావు కాబట్టి, నీవిచ్చిన వాటికి ఇట్లాంటివే ఒస్తాయి. అందులో ఏమొస్తాయో అవే తెచ్చాను నువ్విచ్చిన వాటికి. ఇక ముందు నాకు పని చెప్పే ముందు ఆలోచించి చెప్పాలి." అవి అని రాజా అత్తతో అనేప్పుడు కుళ్ళిపోయిన మామిడి పళ్ళను తల్లి చూసి వాటిని బయట పడేసిందంట. రజనీష్ ఇంటి ముందే ఒక మిఠాయి దుకాణం ఉండేది. అతని పేరు దామోదర్. కానీ గ్రామవాసులు అతన్ని దమరు అని పిలిచేవారు. అతని బోడిగుండు మెరిసేది. ఒక స్త్రీ అతని పేరు చందవా అని పెట్టింది. అతనికి బోడిగుండు ఉండేది. అది మెరుస్తూ ఉండేదంట. ఒక ఆవిడ ఆయనని చందవా అని పేరు పెట్టిందంట. రజనీష్ అతన్ని వెక్కిరించడానికి ఒక అద్భుతమైన పద్ధతిని కనుక్కున్నాడు. అతడు ముక్కు నుండి తల వరకు తిలకం దిద్దేవాడు. ఆ బోడిగుండుండేది. పెట్టుకోవడమేమో తిలకము, ముక్కు నుంచి తల వరకు తిలకాన్ని దిద్దేవాడంట. అతన్ని చూడగానే రజనీషు తన తలపై చెయ్యి తిప్పి, ముక్కు నుండి తల వరకు తిలకం దిద్దే అభినయం చేసేవాడు. అతన్నెప్పుడు చూసినా రజనీషు తలపైన చెయ్యిని తిప్పి, ముక్కు నుండి తల వరకు తిలకాన్ని దిద్దే ఒక అభినయాన్ని, ఒక యాక్షన్‌ని చేసేవాడంట అతన్ని చూసి. దమరు తనను వెక్కిరిస్తున్నాడనుకునేవాడు. ఒకరోజు దమరు రాజాను పిలిచి జిలేబీ, రసగుల్లా తినిపించి అలా చెయ్యవద్దని చెప్పాడు. రాజా 2, 3 రోజులు ఏమీ అనలేదు. ఎట్లాంటివి చెయ్యలేదు యాక్షన్స్. తర్వాత వెక్కిరించడం ప్రారంభించాడు. దమరు బాబులాల్‌కి రాజాపై నిందారోపణ చేశాడు. బాబులాల్ వాళ్ళ తండ్రి గారు. ఆయన పైన ఈ కంప్లెయింట్ వాళ్ళ నాన్నకి చెప్పాడు. "ఇట్లా మీ అబ్బాయి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు నన్ను చూసి" అని. బాబులాల్ దమరుకు నచ్చజెప్పాడు. అతడు తన తలపై తన తలపై చెయ్యి పెట్టుకొని, వేలును ముక్కు నుండి తలకు తీసుకెళ్తున్నాడు. మిమ్మల్ని ఏమీ అనడం లేదు. మీకెందుకు కోపమొస్తుంది? ఈయన అతనికే నచ్చజెప్పాడు. "మా అబ్బాయి ఏం జేస్తున్నాడండి? జస్ట్ ఏదో ముక్కు నుంచి ఇట్లా తలపైకి చేతిని తీసుకెళ్తున్నాడు అంతే తప్ప, ఆయన మిమ్మల్ని ఏమన్నా అంటున్నాడా?" అని చెప్పేసి వీళ్ళ నాన్న అతనికి నచ్చజెప్పాడు. ఇంకా "మిమ్మల్ని ఏం అనట్లేదు కదా! మీకెందుకు కోపమొస్తుంది మా అబ్బాయి అట్లా అన్నప్పుడు" అని చెప్పేసి వాళ్ళ నానంటే దమరు అన్నాడంట, "మీరు కూడా పిల్లవాడిని సమర్థిస్తున్నారు. ఊరంతా తెలుసు. నా బట్టతలను, తిలకాన్ని ఎక్కిరిస్తున్నారు అని. అందరూ దమరు దుకాణం బదులు చందువా దుకాణం అని గుర్తుపట్టుతున్నారు." బాబులాల్ అన్నాడు, "మంచిదే కదా! మీ దుకాణానికి ఇట్లా ప్రచారం జరుగుతుందంటే మంచి విషయమే కదా!
అని వాళ్ళ తండ్రి, రజనీష్ వాళ్ళ తండ్రి చెప్తే, ఆయన అంటున్నాడు, అతని ఓదార్పు కొరకి ఈ బాబులాల్ ఏం చేశాడు, వీళ్ళ నాన్న, ఓం రాజా ఓషో వాళ్ళ నాన్న రాజాను పిలిచి, ఆయన ముందు పిలిచి అన్నాడంట, "పెద్దవారిని అట్లా వెక్కిరించకూడదు, తప్పు" అని చెప్పాడంట. రాజా తాను వెక్కిరించడం లేదు కానీ, అప్పటినుంచి వెక్కిరించడం మానేసి, అతని స్నేహితులకు మరియు బడి పిల్లలకు నేర్పించాడు. అట్లా యాక్షన్ జేసి ఆయన ముందు చేయడం. పిల్లలందరూ రాజాలా అభినయం చేయడం మొదలుపెట్టారు. మరలా ఇది రాజా పని అని ఆయన తెలుసుకున్నాడు. ఒకరోజు రాజా దృష్టి కాశీబాబా దగ్గర ఉన్న అందమైన మెరిసే వెదురు బొంగు మీద పడింది. ఈయన కాశీబాబా దగ్గర ఉన్న అందమైన మెరిసే వెదురు బొంగు మీద పడింది రాజా దృష్టి. ఈ కట్టెతో బాబా అమాయకులను మోసం చేసి భూత ప్రేత పిశాచాలను పాలద్రోలుతున్నట్టుగా నటించేవాడు. ఒకరోజు రజనీష్ తన మిత్ర మండలితో, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్‌తో చెప్పాడంట, "కాశీబాబా కట్టెలో మంత్రం, గింత్రం ఏమీ లేదు. ఆ కట్టెను లాగాలని ఒక పన్నాగం వేశారు అందరూ కలిసి, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి." రజనీష్ మిత్రులతో సహా కాశీబాబా వద్దకు చేరి, వెంట్రుకలు చిందరవందర చేసుకొని, దుముకుతూ గందరగోళం చేస్తున్నాడు. భూత ప్రేత పిశాచాలను దాంతో వదిలిస్తారు అని చెప్పేసి ఆయన నటిస్తున్నారు అని అన్నారు కాబట్టి, రజనీష్ ఏం చేశారు, మిత్రులతో సహా కాశీబాబా వద్దకు చేరి వెంట్రుకలను చిందరవందర చేసుకొని దుముకుతూ గందరగోళం చేస్తున్నాడు. వీనికి భూతం పట్టింది. రాత్రి శ్మశానంలో వేప చెట్టు కింద మూత్రం పోశాడు అని ఆయన ఫ్రెండ్స్ సుకుల్ బాబాతో చెప్పాడంట. అప్పుడు బాబా రజనీష్ చుట్టూ కట్టెను తిప్పి అన్నాడు, "ఇది సామాన్యమైన పిశాచి కాదు. ఇది బ్రహ్మరాక్షసి. రూపాయి పావలా ఇవ్వండి, విభూదిస్తాను" అని చెప్పేసి ఆయన అన్నాడంట. తక్షణమే రాజా బాబా గొంతు పట్టుకొని నీళ్ళు నీళ్ళు అని అరిచాడంట. అప్పుడు బాబా గొంతు విడిపించుకొని నీళ్లు తేవడానికి గదిలోకి వెళ్ళాడు. వెళ్ళిన వెంబటే ఆ మంత్రం కట్టెను తీసుకొని అందరూ అక్కడి నుంచి పారిపోయారు. కాశీబాబా రాజా తండ్రితో మొరపెట్టుకున్నాడు. రాజా అప్పుడు ఇంట్లో లేడు. ఈ కర్ర ఎత్తుకొని పోయాడు కదా! ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "మీ అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పేసి నాకు ఆ కర్రనిప్పించండి" అని రిక్వెస్ట్ చేశాడంట. అప్పుడు రాజా అక్కడ వాళ్ళ ఇంట్లో లేడు. ఆయనొచ్చి వాళ్ళ ఫాదర్‌కి మొరపెట్టుకున్నప్పుడు. తర్వాత రాజా వచ్చి అన్నాడు, "నాకు బ్రహ్మరాక్షసి పట్టిందని చెప్పి" అన్నాడతను. "మంత్రం కట్టెతో భూతం దించుతానని మోసం చేసి అమాయకులతో డబ్బు లాగుతున్నాడు. జనులకు మోసం చెయ్యనని కొడుకుపై ఒట్టు పెడితే నేనిస్తాను" అని చెప్పేసి, ఇక్కడ ఏమంటున్నారు, ఒట్టు తింటే ఇస్తాను అని చెప్పాడు అంటున్నారు. బాబా అన్నాడు, "నేను ఈ వృత్తి వదిలితే ఎలా జీవిస్తాను? ఆ కర్రతో వచ్చిన ఆ డబ్బులతోనే నేను బ్రతుకుతున్నాను. దీన్ని వదిలేస్తే నేనెట్లా జీవిస్తాను?" అని చెప్పేసి ఆయన అడిగితే, "ఈ కట్టెతో హ్మ్, మంది మంచిగా కూడా అవుతున్నారు. నేనిట్లా చేయడం వల్ల కూడా కొంతమంది వాళ్ళు మంచిగా కూడా అవుతున్నారు." అప్పుడు రజనీష్ అన్నాడు, "నీ మంత్రం వల్ల మంచిగా కావడం లేదు. వారి విశ్వాసము, వాళ్ళ యొక్క ఆత్మబలం మీద వాళ్ళు బాగవుతున్నారు. నీవు ప్రకృతి చికిత్స చేయవచ్చు. నువ్వు ఇట్లా మోసమే చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి చికిత్సలు చెయ్యొచ్చు. వాళ్ళకి నయమవుతుందంటే అది ఈ కర్ర వల్ల గాదు. వాళ్ళ ఆత్మబలం, వాళ్ళ విశ్వాసం వల్ల అది జరుగుతుంది" అని చెప్పాడంట. "వైద్యుని మాత్రలు ఇవ్వవచ్చు. ప్రకృతి చికిత్సలు జెయ్యొచ్చు. వైద్యునిమి మాత్రలివ్వవచ్చు. నీవు చదువుకున్న వాడివై అశిక్షితులను మోసగిస్తున్నావు." కాశీబాబా కొడుకుపై శపథం చేసి అన్నాడు. ఆయన కొడుకు పైన శపథం చేసి అన్నాడంట, "నేను ఈ మంత్రం దించటం మానేస్తాను. ఇప్పుడు ప్రకృతి చికిత్స చేసి ఈ కట్టె తిప్పితే వారికి నమ్మిక కలుగుతుంది." అంటే ఇప్పటి నుంచి ఈ కర్రని వాడతాడు కానీ, చేసేది మాత్రం మోసం చెయ్యడు. ప్రకృతి పరంగా చికిత్స చేసేసి, అప్పుడు ఆ కర్రని తిప్పి వాళ్ళకొక నమ్మకాన్ని కలిగించడానికి ఈ కట్టెని తిప్పితే వాళ్ళకి నమ్మిక కలుగుతుంది. జీవన్ లాల్ అనే వైద్యుడు కొత్త సైకిల్‌ని కొని తెచ్చాడు. ఇది ఇక్కడికి అయిపోయిందండి. దీని కంటిన్యూయేషన్‌గా ఇంకొక స్టోరీ చెప్తున్నారు. జీవన్ లాల్ అనే వైద్యుడు కొత్త సైకిల్‌ని కొని తెచ్చాడు. అతడు సైకిల్ అందరికీ చూయిస్తూ గర్వంగా అనేవాడు, "ఇది అసలైన హెర్క్యులరస్
సైకిల్. అంటే ఆ రోజులలో సైకిల్ ఉండడం అంటే చాలా గొప్ప విషయం గదా! మనకు ఇంకా ఫ్రీడమ్ గూడా రాని రోజులు. అప్పుడు ఆయన ఒక సైకిల్ కొని అందరికీ గర్వంగా అనేవాడంట, "ఇది అసలైన హెర్క్యులరస్ సైకిల్. దీనిపై ముగ్గురు కూర్చున్నా కూడా ఏమీ కాదు." ఆ సైకిల్‌పై ఎక్కాలని రజనీష్‌కు కోరిక పుట్టింది. వైద్యుడు రోగులతో వేరుగా ఉన్నది చూసి రజనీష్ సైకిల్ తీసుకొని పరిగెత్తాడు. తర్వాత వైద్యుడు చూసి పోలీస్ స్టేషన్‌లో సైకిల్ పోయిందని రిపోర్ట్ ఇచ్చాడు. ఆ సైకిల్‌పై రజనీష్, సుకుల్ మరియు సోనీ ఎక్కి నది వైపుకు వెళ్తుండగా చిన్న చిన్న సామాన్లు దొంగిలించే దొంగకు సైకిల్ ఢీకొని ముగ్గురు కింద పడ్డారు. ఆ దొంగ అన్నాడు, "ఇది వైద్యుని సైకిలు. మీరు దొంగిలించారా?" అని చెప్పేసి ఆయన అడిగితే రజనీష్ అన్నాడంట, "ఎందుకు దొంగిలిస్తాము? అడిగి తెచ్చుకున్నాము. ఎక్కే కోరిక పూర్తయింది. తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నాం" అని చెప్పి రజనీష్ ఆయనతో అన్నాడంట. వైద్యుని వద్దకు వెళ్తే అక్కడ పోలీసు వారు ఉన్నారు. రజనీష్ వైద్యునికి సైకిల్ ఇచ్చాడు. పోలీస్ అన్నాడు, "ఇదెవరి సైకిలు?" అని చెప్పేసి అడిగాడు. వెంబటే రజనీష్ అన్నాడు, "ఎవరి చేతిలో సైకిలుందో వారిదే. ఈ సైకిల్ ఒక దొంగ తీసుకెళ్తుంటే, ఇది వైద్యుని సైకిల్ అని గుర్తుపట్టి లాగి మేము తీసుకొనొచ్చామిక్కడికి. నీ పని మేము చేశాం" అని ఇంకా పోలీస్ అతనితోటే చెప్తున్నాడంట. "నువ్వు జేయాల్సిన పని దొంగ ఎత్తుకుపోతూ ఉంటే, మేము సైకిల్ తీసుకొనొచ్చామిక్కడికి. నువ్వు జేయాల్సిన పని మేము జేశాము" అని చెప్తున్నాడు. వైద్యుడు సైకిల్ దొరికిందని రిపోర్ట్ వాపస్ తీసుకున్నాడు. అతనికి బాగా తెలుసు వైద్యుడికి తెలుసు ఇది రజనీష్ చేసిన పని అని అతనికి బాగా తెలుసు. రాజా దుకాణం ఎదురుగానే ములాయం కంసాలి దుకాణం మరియు ఇదిక్కడ ఇంకొక ఆ స్టోరీ అయిపోయింది. ఇది ఇంకొక స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో స్టోరీ అండి. రాజా దుకాణం ఎదురుగానే ములాయం, కంసాలి దుకాణం మరియు ఇల్లు ఉండేవి. అతడు చాలా సందేహించేవాడు. ఎవరినైనా అనుమానం ఎక్కువ ఆయనకి అనుమానించేవాడంట. అతడు తాళం వేసి తాళం పడిందా లేదా అని 3, 4 సార్లు కదిలించి మరీ చూసేవాడంట. ఇది చూసి రాజా అడిగాడు, "ఎందుకిలా చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అడిగితే అతనన్నాడంట, "ఒక్కొక్కసారి తాళం పడినట్లు అనిపిస్తుంది కానీ పడదు. అందుకే 3, 4 సార్లు కదిలించి చూస్తాను." రాజా అతన్ని కలవరపెట్టడానికి ఒక కొత్త ఆట కనుక్కున్నాడు. అదాయన బలహీనత, ఒక భయం అనేది ఉంది కాబట్టి ఆయన్ని కలవరపెట్టడానికి ఒక కొత్త ఆట కనుక్కున్నాడు. ఒకరోజు ములాయం నదిలో దిగి స్నానం చేయబోతున్నాడు. రాజా గట్టిగా అరిచాడు, "కాకా! మీ దుకాణం తాళం సరిగ్గా వెయ్యలేదు. వేలాడుతోంది అక్కడ" అని చెప్పేసి గట్టిగా అరిచి చెప్పాడంట. ములాయం నది నుండి బయటికి వచ్చి దుకాణానికి పరిగెత్తాడు. అక్కడ చూస్తే తాళం సరిగ్గానే ఉంది. అతడు నదికి వచ్చి రాజాను తిట్టడం మొదలుపెట్టాడు. రాజా తన తోటి స్నేహితులకు ఇదంతా వివరించి అతనిని వెక్కిరించడానికి వారికొక కొత్త మంత్రం ఇచ్చాడు. ములాయం ఎక్కడ అగుపడితే అక్కడ పిల్లలు అనేవారు, "కాకా! నీవు తాళం ఎలా వేశావు? తాళం సరిగ్గా లేదేమో ఇది" అని ఆ పిల్లలాయన్ని పదే పదే రిపీటెడ్‌గా అనేవారంట. ఇది వినగానే అతడు పని వదిలి దుకాణం వద్దకు పరిగెత్తేవాడు. పిల్లలన్న ప్రతిసారి "నువ్వు తాళం ఎలా వేశావన్న" ప్రతిసారి ఏ పనిలో ఉన్నా కూడా అదక్కడ వదిలేసి దుకాణం వద్దకు పరిగెత్తి చూసేవాడంట. తాళం చూసి పిల్లల్ని తిట్టేవాడు. బజారు వారనేవారు, "నువ్వు పిల్లల మాటలెందుకు పట్టించుకుంటున్నావు?" అని అడిగితే ములాయం అనేవాడంట, "ఎవరికి తెలుసు? ఎప్పుడైనా ఓ పిల్లాడు నిజం చెప్పవచ్చు. మీరు" ఆహ్, అనేసి ఆయన అనేవారట. "మీరు పులి వచ్చే కథ వినలేదా? ఆ పిల్లవాడు పులి వచ్చే అని అంటే ఊరి వారందరూ వచ్చి ఇలా 2, 3 సార్లు వచ్చారు ప్రతిసారి పిలిచినప్పుడు. కానీ నిజంగానే పులి వచ్చినప్పుడు అరిస్తే అబద్ధమని ఎవరూ రాలేదు. పులి ఆ పిల్లోడిని చంపేసింది. ఆ అపాయాన్ని ఎందుకు తీసుకోను? ఎందుకు ఆ అపాయాన్ని అట్లాంటి సిట్యుయేషన్‌ని మనం తెచ్చుకోవడము? ఒకసారి పరిగెత్తవలసి వస్తుంది. మరి నమ్మకం కుదురుతుంది. అంటే నిజమే ఎవరో ఒక పిల్లాడు నిజంగానే నేను తాళం వేయలేదని చెప్తాడు కావచ్చు. ఒకవేళ నిజంగానే అది జరుగుతుంది కావచ్చు. నేనట్లా వదిలేసే బదులు ఒకసారి పరిగెత్తుకొనొచ్చి చూస్తే సరిపోతుంది గదా! ఆ పులి స్టోరీలో చివరికి పిల్లవాడు చనిపోయినట్టుగా నా దుకాణము ఓపెన్ అయ్యి ఏమన్నా వస్తువులు పోయే ప్రమాదం ఉండకుండా ఉంటుంది కదా! అనేది ఆయన చెప్పే రీజను. ములాయం అనే అతను. అతనికి తనపై విశ్వాసం లేకుండేది.
పత్ని ఎవరితోనైనా నవ్వి మాట్లాడితే ప్రేమ సల్లాపాలు సల్లాపాలు జరుగుతుందా అని పోట్లాడేవాడంట. ఆమె కూడా ఏమీ తగ్గేదేం కాదు. కొట్టేవాడు. పెద్ద అల్లరి జరిగేది. అప్పుడు రాజా అక్కడ పెద్ద గందరగోళం జరుగుతుందని పోలీస్‌కి చెప్పి పారిపోయేవాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు భార్య మీద అనుమానంతో ఆవిడతో గొడవ పెట్టుకొని ఆయన భార్యని కొట్టినప్పుడు రజనీష్ ఏం చేసేవాడంట పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఆయనకు చెప్పి అక్కడేదో పెద్ద గొడవ జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయేవాడంట. తర్వాత వచ్చి రాజా అడిగేవాడు, "ఏమైంది కాకా? పోలీస్ ఎందుకొచ్చాడు?" అని చెప్పేసి ఆయన్నడిగేవాడంట. అతడనేవాడు, "ఈ పని నీదే నాకు తెలుసు. ఒక దగ్గర 4 పాత్రలు ఉన్నా చప్పుడవుతుంది." రాజా అనేవాడు, "కాకా నీ మీద, ఇతరుల మీద విశ్వాసం ఉంచడం నేర్చుకో. అనుమానానికి వైద్యుని వద్ద కూడా మందనేది లేదు" అని చెప్పేసి అనేవాడంట. "నాకు ఏదో ఉపదేశం ఇవ్వటానికి వచ్చావా? ఈ ఉపదేశం నీ తండ్రికి, తాతకివ్వు. నా ఇష్టానికి నేను నా ఇష్టానికి రాజును." అది ఆయన చెప్పిన మాట. నెక్స్ట్ ఇంకో టాపిక్ అండి. సత్యం పట్ల పట్టుదల. బాబులాల్ గారు గత 2 మాసాల నుండి అనారోగ్యంగా ఉన్నారు. అల్లోపతి, హోమియోపతి, జమల్పూర్‌లో ప్రసిద్ధ డాక్టర్ చికిత్స వల్ల కూడా ఆయనకు జ్వరం తగ్గలేదు. రజనీష్ వాళ్ళ తండ్రి బాబులాల్ గారు. చివరకు ఇందూరు తీసుకువెళ్ళవలసి వచ్చింది. పరివార పురుష సద్ సదస్యుడు పురుష సదస్యుడు 6 నెలలు ఇందేర్‌లో ఒక్కొక్కరు అంటే కుటుంబ సభ్యులందరూ వేరే ఊర్లో ఇందేర్‌లో ఒక్కొక్కరు 15 రోజులు ఉండాలని నిర్ణయించారు ఆయన హాస్పిటల్‌లో ఉంటే. అప్పుడు రజనీష్ అన్నాడు, "మీరందరూ ఏదో పనిలో ఉన్నారు కనుక నాన్న వెంబటి నేను వెళ్తాను. నేను తరగతిలో ఎంత సమయం ఉంటాను, స్కూల్లో ఎంతసేపు ఉంటాను, నేను నాన్నని చూసుకోవడానికి నాన్నతో పాటు నేనెళ్తాను" అని చెప్పేసి రజనీష్ అన్నారట. దానికి వాళ్ళ తండ్రి ఒప్పుకున్నాడు కూడా. అప్పుడు రజనీష్ ఏజ్ 12, 13 సంవత్సరాల మధ్యలో ఉంటారు అంటున్నారండి ఇక్కడ. రజనీష్ తండ్రి, తల్లి ఇందూర్ ఆస్పత్రికి చేరారు. చికిత్స ప్రారంభమైంది. అప్పుడు రజనీష్ వయస్సు 12, 13 సంవత్సరాలు. అతడు రాత్రి 12 గంటల వరకు తండ్రి కాళ్ళు ఒత్తుతుండేది. తండ్రి ఇక చాలు అన్నప్పుడు అప్పుడు వెళ్లి నిద్రపోయేవాడంట. పగలు తండ్రి పాలు, పండ్లు తీసుకున్న తర్వాత తల్లి రజనీష్‌ను ఆడుకోవడానికి పంపేది. అక్కడ ఇతరుల పిల్లలతో స్నేహం కుదిరింది. వాళ్ళ పిల్లలందరిలో రజనీష్ నాయకుడయ్యాడు. ఒకరోజు రజనీష్ పండ్ల చెట్టు మీద ఎక్కి పండ్లు తింటూ కింద ఉన్న పిల్లలకు పడవేస్తున్నాడు. ఆయన చెట్టెక్కి ఆయన తింటూ కిందున్న పిల్లలకు కూడా పడేస్తున్నాడు. లేడీ డాక్టర్ ఇది చూసి ఎవరినడిగి పళ్ళు కోసావు? కిందికి దిగు అని చెప్పి అంది. రజనీష్ అక్కడి నుండి ఈ చెట్టు వద్ద బోర్డు లేదు. కోసే ముందు అనుమతి తీసుకోవాలి అని. అని అన్నాడంట. ఇది ఆస్పత్రి చెట్టు. డాక్టర్ ఆజ్ఞ తీసుకోవాలి. అప్పుడు రజనీష్ అన్నాడు, "చెట్టు నుండి కిందికి దుమికి పళ్ళను చెట్టు పుట్టించాయి" అన్నాడు. "పండ్లను చెట్లు పుట్టించాయి. డాక్టర్లు కాదు. ఎవరు పుట్టిస్తే వారికే అధికారం ఉంటుంది. చెట్టు నాతో అంది, నేను భారంగా ఉన్నాను. భారం తగ్గించమని చెప్పేసి నాతో చెప్పింది." అప్పుడు ఆమందంట, "అలానే నేను మీ నాన్నతో చెప్తాను" అని చెప్పేసి ఆవిడంటే రజనీష్ అన్నాడు, "నీవు మా తండ్రితో చెప్తే ఆయన ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. అలా అయితే చెట్లు" ఆవిడందంట, "అట్లా అయితే చెట్టు మీద ఒక పండు కూడా ఇంకా నువ్వు మా నాన్నగారితో చెప్తే మాత్రము నేను చెట్టు మీద ఒక్క పండు కూడా లేకుండా మొత్తం కోసేస్తాను" అని చెప్పేసి రజనీష్ గారంటే, అప్పుడు ఆమందట, "నేను మీ అమ్మతో చెప్తా అట్లయితే" అనేది ఆమంటే అప్పుడు రజనీష్ పరిగెత్తుకొనొచ్చి వాళ్ళ తల్లితో అన్నాడంట, "లేడీ డాక్టరొచ్చి నేను పండ్లు తెంపానని చెప్తుంది. ఈ విషయం నాన్నతో చెప్పకు" అని చెప్పేసి ఆవిడ కన్నా ముందే ఈయనే ఎళ్లి వాళ్ళ అమ్మతో చెప్పాడంట. "ఇక మీదట పండ్లు తెంపనివ్వనని చెప్పు. ఆవిడొచ్చి నీతో చెప్తే నేను మా అబ్బాయికి చెప్తాను. ఇక మీదట ఎప్పుడు పళ్ళు తెంపొద్దని చెప్పి చెప్తానులే అని నువ్వు ఆవిడతో చెప్పు" అని ఆవిడ ఏం చెప్పాలో కూడా ఈయననే చెప్పేసారు ఆల్రెడీ వాళ్ళ అమ్మకి. తల్లి అంది, "సరే ఇక పళ్ళు తెంపవద్దు. అల్లరి చేసి నన్ను ఆందోళన పరచకు.
అప్పుడు రజనీష్ అన్నాడు, "ఆమె నాతో ఛాలెంజ్ చేసింది. ఏదో ఒకటి చేసి చెయ్యాలి" అని చెప్పుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకొని ఎళ్ళిపోయాడంట. ఆవిడ ఈయనను ఛాలెంజ్ చేసింది గాబట్టి ఆమెకి ఏదో ఒకటి అర్థమయ్యేలాగా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకొని ఎళ్ళిపోయాడు. ఆస్పత్రి ఎదురుగానే ఇంకా ఇది ఇది ఇక్కడికి అయిపోయిందండి ఈ పండ్ల స్టోరీ. ఆస్పత్రి ఎదురుగానే రంగురంగుల గాజు జైన మందిరాలు ఉన్నాయి. అందులో 24 తీర్థంకుల నల్లరాతి నగ్నమూర్తులు ఉన్నాయి. అక్కడ వీళ్ళు జైనులు కదా! వీళ్ళకు 24 మంది తీర్థంకులుంటారు కదా! వాళ్ళయి నల్లరాతి నగ్నమూర్తులున్నాయంట ఆ జైన మందిరంలో. అక్కడ దా సత్యమేవ జయతే అని రాసి ఉందంట. ఆ తీర్థంకుల ఉన్న దగ్గర కింద సత్యమేవ జయతే అని రాసి ఉంది. రజనీషు పూజారితో అడిగాడు, "ఈ 24 తీర్థంకులలో మల్లీబాయి మూర్తి ఏది?" అని అడిగితే పూజారి ఉలిక్కిపడి అన్నాడు, "ఇక్కడ మల్లీనాథ్ ఉన్నాడు" అని చూపించాడు. రజనీష్ అన్నాడు, "ఇక్కడ అన్ని మూర్తులకు పురుష అంగాలున్నాయి." పూజారి క్రోధంతో అన్నాడు, "నీవు జైనుడవేనా? నువ్వు జైనుడవు కావా?" అని చెప్పేసి కోపంగా అడిగాడంట. నగ్నంగా ఉన్న నల్లరాతి మూర్తులు అన్నారు కదా అండి! అయితే ఈ 24 తీర్థంకులు వాళ్ళ అందరికీ పురుష అంగాలు మాత్రమే ఉన్నాయి అనేది చెప్తున్నాడు. రజనీష్ జవాబిచ్చాడు, దీనితో నీకేంటి ఆయనేమన్నాడు పూజారి క్రోధంతో అన్నాడు, "నువ్వు జైనుడివేనా?" అని ఒక ప్రశ్న అడిగితే రజనీష్ జవాబిచ్చాడు, దీనితో నీకు సంబంధమేముంది? నేను జైనున్నా కాదా అనడానికి ఈ ఈ క్వెషన్ ఎందుకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా! అనేది రజనీష్ అనేది. నాకు తెలుసు 24 తీర్థంకులలో మల్లీబాయి స్త్రీ ఉండేది. ఆమెకు పురుష అంగం మీరు పెట్టారు. ఇది అసత్యం కాదా? మూర్తుల కింద రాసారు మీరు సత్యమేవ జయతే అని. కానీ ఇక్కడ పూర్తిగా అసత్యమేవ జయతే ఉంది. పూజారి క్రోధంతో కాపలాదారుణ్ణి పిలిచి అన్నాడు, "ఈ పిల్లోడు పోకిరి, ధర్మభ్రష్టుడు. ఇతడు మన పూజ్య తీర్థంకులను అవమానపరుస్తున్నాడు. మరల ఎప్పుడు కూడా మందిరంలోనికి రానివ్వకూడదు ఈ అబ్బాయిని. ఈయన్ని బయటికి పంపించేసేయి" అని చెప్పేసి ఆ పూజారి చెప్పాడంట. రజనీష్ గట్టిగా అరిచి అన్నాడు, "జాగ్రత్త! నన్ను ముట్టకూడదు. నేను బయటికి వెళ్తున్నాను." రజి ర రజనీష్ ఇంకా కంటిన్యూయేషన్‌గా ఏమంటున్నారు, రజనీష్ అందరూ అనేటట్లు గట్టిగా అంటున్నాడంట, "మీకు తెలుసా 24 తీర్థంకులలో ఒక స్త్రీ ఉంది. ఆమెను కూడా పురుషుని మూర్తి చేసి కింద వ్రాసారు సత్యమేవ జయతే అని. ఇది మీరు కూడా అడగండి." వారడిగితే పూజారి జవాబు ఇవ్వలేక చెమటలు పట్టాయి. మందిరంలో ప్రవేశించేవారు ఇదంతా చూసి కాపలాదారునితో అన్నారు, "ఈ పిల్లవాడు జైనుడు. మందిరంలోకి ఎందుకు వెళ్ళనివ్వడం లేదు?" కాపలాదారుడన్నాడు, "ఈ పిల్లోడు మూర్తుల విషయంలో మురికి మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే పూజారి మందిరంలోనికి రానివ్వొద్దు అని చెప్పారు" అన్నాడంట. రజనీష్ అన్నాడు, "నేనేం మురికి మాటలు ఏం అనలేదు. ఇంతే అన్నాను. మల్లీనాథ్ కాదు మల్లీబాయి అంటే ఆ స్త్రీని కూడా పేరు మార్చి మల్లీనాథ్ అని చేశారు. ఆ స్త్రీని పురుషునిలాగా చూపిస్తున్నారు. ఆమె పేరు మల్లీబాయి. మల్లీనాథ్ కాదు మల్లీబాయి. అక్కడ స్త్రీ బదులు పురుషుణ్ణి ఎందుకు పెట్టారు? ఈ విషయం అని నేను అడిగాను" అని రజనీష్ చెప్తున్నారు. ఈ విషయం తెలిసిన జైనుడన్నాడు, "పిల్లవాడు నిజమే అంటున్నాడు. ఇంత మాత్రానికి మందిరంలోనికి రానివ్వరా?" అని అతనడిగితే పూజారి విని గేటు వద్దకు వచ్చి అన్నాడంట, "ఈ పిల్లవాడు మల్లీబాయికి పురుష జననేంద్రియం ఎందుకు వేలాడవేశారు? ఆ స్థానాన నగ్న శ్రీమూర్తి పెట్టాలి" అన్నాడు. అని ఆ పూజారి అన్నాడంట. వెంబటే రజనీష్ అన్నాడు, "పూజారి గారు సత్యమందిరంలో అబద్ధం ఆడుటకు నీకు సిగ్గులేదా? నేనలా అన్నానా?" అని అన్న వెంబటే పూజారి అన్నాడంట, "అలాంటి శబ్దాలు వాడలేదు కానీ, దాని తాత్పర్యం మాత్రం అర్థము కూడా దాని తాత్పర్యము, అర్థము అంతా అదే కదా! అట్లానే అన్నాడు" అనేది ఆ పూజారి చెప్తున్నాడు. ఆ జైనుడన్నాడు, "ఈ పిల్లవాడు అనే మాట నిజమే. మందిరము నిర్మించిన వారి వద్దకు పంపు. నీకెందుకు మధ్యలో? ఆయనడిగింది ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారు" అని చెప్పేసి ఎవరైతే ఆ మందిరాన్ని నిర్మించారో వాళ్ళకి ఈ విషయాన్ని చేరవేయి. మధ్యలో నీకెందుకిది అని ఆ మందిరంలో వచ్చిన వ్యక్తి అన్నారంట.
రజనీషు జైన మందిరం నుండి ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రి ముందే ఉంది జైన మందిరం. ఆహ్, పలాసల చెట్టు వద్ద కాపలాదారుడు కూర్చొని ఉన్నాడు. పలాస చెట్టంటండి అది. పలాసల చెట్టు వద్ద కాపలాదారు కూర్చొని ఉన్నాడు. రజనీషు అతనితో అన్నాడు, తాత, నీ డ్యూటీ గేటు వద్ద ఉండేది. ఈరోజు ఇక్కడున్నావేంటి అని అడిగితే అతనన్నాడు, ఏదో తుంటరి పిల్లవాడు పలాస పండ్లని తెంపుతానని బెదిరించాడంటూ, అందుకే డాక్టరమ్మ నన్ను కాపలా పెట్టింది అని చెప్పాడంట. రజనీషు జనరల్ వార్డులోకి వెళ్ళి రోగులతో అడిగాడు, మీకు ఏ కష్టముంది? మీకు ఆస్పత్రిలో చేరడానికి డబ్బులు ఇవ్వవలసి వచ్చిందా? భోజనంలో ఏమిస్తున్నారు? మందులు సరిగ్గా వాళ్ళందరిని అడిగి తెలుసుకుంటున్నారట. జనరల్ వార్డ్‌లోకెళ్ళి మీకున్న కష్టమేంటి? మీరు ఈ ఆస్పత్రిలో చేరడానికి డబ్బులు ఇవ్వవలసి వచ్చిందా? భోజనం సరిగ్గా పెడుతున్నారా? మందులు మీకు సరిగ్గా ఇస్తున్నారా? ఇవన్నీ అడిగి తెలుసుకుంటున్నాడంట. రాత్రి ఆయాసం ఏమైనా అయితే డాక్టర్లు పిలిస్తే వస్తున్నారా? తర్వాత ముఖ్య చికిత్స అధికారి గది ముందు అటూ ఇటూ తిరిగి పలాస చెట్టు వద్ద కాపలాదారుని వద్దకు వెళ్లి అన్నాడు. అంటే ఎవరైతే ఆ మెయిన్ ఆ హాస్పిటల్‌లో ఉన్న అధికారి గది ముందు అటూ ఇటూ తిరుగుతూ ఆ చెట్టు వద్ద ఉన్న కాపలాదారుని వద్దకు వెళ్లి అన్నాడంట. బయట గేటు వద్ద ఉన్న చెప్పరాసిని నీ వెంబటి తీసుకొని తొందరగా పెద్ద డాక్టర్ వద్దకు రమ్మన్నాడు. అంటే ఈ పనులు చేసేవాళ్ళని ఆయన్ని తీసుకొని వెంబటే పెద్ద డాక్టర్ వద్దకు రమ్మని చెప్పు అని చెప్పాడంట. నేనైతే చెప్పాను. తర్వాత మరి తమిష్టము. అతడు భయపడి అంటే డాక్టర్ చెప్తున్నాడు అని చెప్పాడు కాబట్టి ఆయన భయపడి పిలవడానికి వెళ్ళగానే రజనీషు డాక్టరమ్మ గది తలుపు మూసి గొళ్ళెం పెట్టి చెట్టు ఎక్కి చెట్టును ఊపి ఊపి పండ్లని తెంపాడు. ఇది చూసి ఆమె చెపరాసిని ఎంత పిలిచినా తలుపు తట్టినా కూడా రాలేదు. ఆ ఇద్దరూ పెద్ద డాక్టర్ల వద్దకు వెళ్లి మాటలు పడి ఇక్కడికి వచ్చి తలుపు తీసి ఆమెతో కూడా మాటలు పడ్డారు. అంటే ఈయన వాళ్ళని రాంగ్‌గా గైడ్ చేసి వాళ్ళని అక్కడి నుంచి దూరంగా పంపించారు. ఈ డాక్టర్ ఉన్న ప్లేస్‌లో ఆవిడ డోర్‌కి గడియ పెట్టేసి ఈయన చెట్టు మీదున్న పళ్ళనన్నీ కోసాడు. అది చూసి ఈమె పిలిస్తే వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ తిట్లు తిన్నారు. డాక్టర్ దగ్గర తిట్లు తిన్నారు. ఆమె తిట్టింది, డాక్టరు తిట్టారంట. ఇంకా డాక్టరమ్మ కోపంతో రజనీష్ తండ్రి వద్దకు వెళ్లి ఇదంతా చెప్పింది. తల్లంది, రాజా ఉదయం వెళ్ళి ఇంతవరకు రాలేదు. వస్తే చెబుతా అని తల్లి చెప్పిందంట. బాబులాల్ అన్నాడు, రాజా పోకిరితనం నాకు తెలుసు. వాడు చాలా తుంటరి, అల్లరి పిల్లవాడు. అతని చేష్టలను క్షమించండి. ఆ పండ్ల నష్టమేంటో ఎంతనో అది నేను మీకిస్తాను అని వాళ్ళ తండ్రి అన్నారట. మీరు కోప్పడకండి. పండ్లు తినే వస్తువు. అవి ఈరోజు లేకపోయినా రేపైనా కింద రాలిపోతాయి. మీరు రాజాతో ఏమైనా ఛాలెంజ్ చేశారా? ఒకవేళ చేస్తే అది ఏదో అది ఏదో విధంగా పూర్తి చేస్తాడు. మీరేమన్నా అంటే ఆవిడ ఛాలెంజ్ చేసింది ముందు రోజు అని చెప్పాడు కదా! కాబట్టి మీరొకవేళ ఛాలెంజ్ చేస్తే దాన్ని ఏదో రకంగానైనా ఆయన పూర్తి చేస్తాడు. అది వాళ్ళ తండ్రి ఆ డాక్టర్‌తో చెప్పిన విషయం. మీరు డాక్టర్ క్షమించలేరా? అతడు మీ చిన్న తమ్ముడనుకోండి. పిల్లలు అల్లరి చేస్తారు. మీరు తీవ్రంగా తీసుకోకండి. చెప్పండి పండ్ల నష్టమెంత అని వాళ్ళ తండ్రి ఆవిడకు నచ్చజెప్తున్నారు ఇవన్నీ. ఆమె అతని మాటలకు శాంతమై అంది, సరే నేను క్షమించాను. కానీ అతన్ని నా వద్దకు తప్పక పంపాలి. నేను అతని 2 చెవులు పీకుతా. తెర వెనకాల రజనీష్ ఇదంతా వింటున్నాడు. ముందర నిలిచి అన్నాడు, నేను వచ్చాను. డాక్టర్ గారు, మీ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆవిడ ఈ మాట అనగానే వెనకాలన్నతను ముందుకొచ్చేసి నేనిక్కడే ఉన్నాను. మీరిచ్చే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను అంటే, చెవులే కాదు నా వెంట్రుకలు కూడా పీకవచ్చు అని రజనీష్ అన్నారంట. మీరు ఎన్ని గుంజీలు తీయమంటే నేనన్ని తీస్తాను అని చెప్పాడంట. నిర్భయ బాలుడిని కళ్ళల్లో ఏం చూసిందో ఆవిడ అతన్ని ముద్దు పెట్టుకొని హృదయానికి అదుముకుంది. పిల్లలందరూ పండ్లు ఏరి డాక్టరమ్మ వద్దకు తెచ్చారు. ఆమె కొన్ని తీసుకొని మిగతావి మీరు పంచుకోమని చెప్పిందంట. కానీ రజనీష్ అన్నాడు, "మేము చాలా తిన్నాము. ఇవి జనరల్ వార్డులో ఉన్న రోగులకు పంచిపెడితే అది మీ దయ.
అంటే వాళ్ళకి పంచిపెడితే అది మీ ఇష్టము వాళ్ళకి పంచిపెట్టండి అనేది రజనీష్ చెప్పింది. డాక్టరు రజనీష్ వైపు ఆశ్చర్యంతో చూసి అనుకుంది, ఈ పిల్లవాడు సాధారణమైన వాడు కాదు అని. అంటే ఈ వయసులోనే చెట్టెక్కి ఆయన తింటూ మిగతా పిల్లలకు పంచుతున్నాడు. ఇంకా చివరికి పనిష్మెంట్ ఇస్తా అంటే పారిపోకుండా ముందుకొచ్చి, మీ పనిష్మెంట్‌కి నేను రెడీ సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను తీసుకుంటానని ఇట్లా నిర్భయంగా మాట్లాడుతున్నాడు కదా! ఆమె అంతే కాకుండా రోగులకు కూడా పంచిపెట్టాలి ఇవన్నీ మాటలు విని ఆవిడ ఈ పిల్లవాడు సాధారణమైన వాడు కాదు అనుకుందంట. ఇంక రెండో రోజు రజనీష్ మందిరానికి వెళ్తే ఆపారు. ఇది మొదటి రోజేమో మందిరంలో జరిగిందదంతా. రెండో రోజు మళ్ళీ మందిరానికి వెళ్తే అక్కడున్న వాళ్ళు ఆపారంట. వెళ్తే ఆపారు. 12 గంటల వరకు జైనులు పూజ చేసే సమయం. తర్వాత ఎవరైనా వెళ్ళవచ్చు. రజనీష్ అన్నాడు, "నేను జైనుణ్ణి. నన్నెందుకు వెళ్ళనివ్వరు? నాకు నమోకార మంత్రము 24 తీర్థంకుల పేర్లు చెప్పగలను. నేను 24 తీర్థంకుల పేర్లు నమోకార మంత్రాన్ని నేను చెప్పగలను. మందిరానికి వచ్చే జైనులకు కూడా తెలియకపోవచ్చు." పూజారి వాదించలేక మందిరము నిర్మించిన లాలాజీ వద్దకు పంపించాడు. అతడు రాత్రి రజనీష్ గురించి అంతా చెప్పాడు. అంటే ఈ పూజారి నిర్మించినతనికి ముందు రోజు జరిగిందంతా తీసుకెళ్ళి చెప్పాడు ఆ పూజారి. ఇప్పుడు మళ్ళీ రజనీష్ వెళ్ళేటప్పటికల్లా ఈన్ని డైరెక్ట్‌గా ఆ నిర్మించిన అతని పేరు లాలాజీ అంట. ఆయన దగ్గరికి తీసుకెళ్లారంట. రజనీష్ లాలాజీ వద్దకు వెళ్లి నమస్కరించి అన్నాడు, "మీరు నిజంగా మందిరాన్ని అతి సుందరంగా, కళాత్మకంగా నిర్మించారు. ఇది ఇందూర్‌కే కాదు మన దేశానికే గౌరవం. నేను జైనుణ్ణి. పూజారి నన్ను 12 గంటల తర్వాత కూడా రానివ్వడు. దీని కారణం తెలుపగలరా?" అని రజనీష్ అడిగితే, ఆ వ్యక్తి లాలాజీ అన్నారంట, "నిన్న రాత్రి పూజారి అంతా చెప్పారు. మీరు నిజమే అంటున్నారు కానీ, ఇతిహాసము, శాస్త్రము మల్లీనాథుని పు పురుషునిగానే స్వీకరించింది. ఈ వ్యవస్థను ఎందుకు భంగపరచాలి? అంటే మన ఇతిహాసాలు, శాస్త్రాలన్నీ మల్లీనాథుడిని పురుషునిగానే స్వీకరించాయి. ఈ వ్యవస్థను ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఎందుకు భంగపరచడము, ఎందుకు చేయాలి అని ఆయనంటే అని ఆలోచించసాగాడు. ఇవన్నీ చెప్పి కూడా ఆయన ఆలోచించసాగాడంట. ఇంత చిన్న పిల్లవానికి జవాబు ఇవ్వలేక ధర్మ సంకటంలో పడ్డాను. రజనీష్ అన్నాడు, "మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను గ్రహించాను. మీరు మూర్తిని మార్చండి లేదా సత్యమేవ జయతే బోర్డు తీసేయండి. మూర్తినైనా మార్చేయండి. అక్కడున్న ఆడవాళ్ళలాగానైనా ఆమెను చూపిచ్చండి. లేదంటే అక్కడున్న సత్యమేవ జయతే అనే బోర్డునైనా తీసేయండి" అని చెప్పి రజనీష్ అంటే అతను లాలాజీ అన్నాడు, "నీవు మందిరంలోకి వచ్చి వాదించనంటే నీకు ప్రవేశం ఉంటుంది." అప్పుడు రజనీష్ అన్నాడు, "మీరు మూర్తిని మార్చలేకపోయినా బోర్డు తీయవచ్చు. ఒకవేళ మూర్తి మార్చడం చాలా పెద్ద విషయం అనుకుంటే సత్యమేవ జయతే అన్న బోర్డుని తీసేయవచ్చు. మందిరంలో అసత్యం జయాన్ని సత్యం చూసి బాధపడుతుంది. అంటే అసత్యాన్ని మీరు చూపిస్తూ సత్యము సత్యాన్ని చూసి బాధపడుతుంది" అంటున్నారు. లాలాజీ అన్నాడు, "ఒకవేళ నేను ఇది చెయ్యనిచో నువ్వేం జేస్తావు?" అని జెప్పేసి అతనడిగితే, నేనేం చెయ్యగలనో అదే చేస్తాను" అని రజనీష్ అన్నాడంట. "నేను ప్రతిరోజు 5, 6 సార్లు మందిరం ముందు వచ్చి, మందిరాన్ని చూడటానికి వచ్చిన వారితో చెప్తా. మందిరంలో సత్యమేవ జయతే అనే బోర్డుంది. అదే మందిరంలో అసత్య పూజ నడుస్తుంది. మల్లీబాయి స్త్రీకి బదులు మల్లీనాథ్ పురుషుని మూర్తిని పెట్టారు. ఇదే మందిరంలో దేశమంతటా ఇదే మందిరంలో దేశమంతటా ఇలానే ఉంది." లాలాజీ అన్నాడు. అంటే నువ్వేం జేస్తావంటే రోజుకి 5, 6 సార్లొచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఇదంతా వీళ్ళు అసత్యం జేస్తున్నారు. సత్యమేవ జయతే అంటున్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళుగా మల్లీబాయి అని చెప్పి మా మల్లీబాయిని మల్లీనాథ్ అని చెప్పి మార్చేశారు అని అందరికీ చెప్తాను అని చెప్తే, ఇదే మందిరంలో దేశమంతటా ఇలానే ఉంది. ఇట్లానే ఉంటుంది దేశమంతటా ఇవే విగ్రహాలతో ఇట్లానే ఉంటాయి. నీ తల్లిదండ్రి పేరేంటి? అని అడిగితే రజనీష్ అన్నాడు, "ఇదంతా మా నాన్నకు చెప్పి ఆపుదామని ఇలా మీరనుకుంటున్నారేమో, ఇలా మీరు ఆపలేరు. ఎందుకంటే మా తండ్రి సత్య ఉపాసకుడు. నేను ఎవరినైనా నష్టపరుస్తే అది చెల్లిస్తాడు. నేను సత్యం చెబితే నాకు రూ. 10 బహుమానం ఇస్తాడు.
మా తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారు. లాలాజీ నౌకరుతో అన్నాడు, అతిథికి పలహారం తెమ్ము. రజనీష్ నవ్వుతూ అన్నాడు, మీరు నాకు లంచం ఇచ్చి నోరు మూయలేరు. లాలాజీ అన్నాడు, మరి మీ నోరు మూయడానికి ఫీజెంత? రజనీష్ లేస్తూ అన్నాడు, క్షమించాలి. ఇప్పటి వరకు మీరు అసత్యాన్ని సమర్థించారు. ఇప్పుడు లంచం, భ్రష్టాచారం మాట మాట్లాడుతున్నారు. ఇంకా లాలాజీ బలవంతంగా కూర్చోబెట్టి, ఇది లంచం కాదు, మీ సలహాకు ఫీజు నవ్వుతూ చెప్పాడంట. నాకు 2, 3 రోజులు సమయమివ్వు. ఇది చాలా పెద్ద సమస్య. ఒకవైపు శాస్త్రము, ధర్మము, మరోవైపు సత్యము ఉంది. పలహారం చేసి రజనీషు మరియు లాలాజీ మోటార్ సైకిల్‌లో వెళ్లి రజనీష్ తల్లిదండ్రులను కలిసి వచ్చారు. లంచం కాదు, నువ్వు సత్యం పలికావు కాబట్టి నేను నీకు బహుమానం ఇస్తున్నాను అంటే, అప్పుడు ఆయన పెట్టిన ఆ పలహారం తీసుకొని తిన్నారంట. ఆయన నేను మారుస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయము. దీంట్లో ఒకవైపు ధర్మము, శాస్త్రము, ఇంకోవైపు సత్యము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. ఇది పెద్ద సమస్య అని చెప్పారంట. ఇంకా వెళ్ళి రజనీష్ తల్లిదండ్రులను కలిసి వచ్చాడంట. నాలుగో రోజు రజనీష్ మందిరంకి వెళ్ళాడు. మూర్తుల వద్ద బోర్డు తీసి నమోకార మంత్రం బోర్డు పెట్టారు. ప్రవేశించుటకు కూడా అతన్ని రజనీష్‌ని ఆపలేదంట. 2 వారాలలో తండ్రి ఆరోగ్యం కుదుటపడింది. అందరూ గాడర్‌వారాకు వెళ్ళిపోయారు అక్కడి నుండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ అపాయాలతో మైత్రి. ఒకరోజు రాజా రాత్రి 2 గంటలకు వచ్చి పాలు త్రాగి నిద్రపోయాడు. అమ్మమ్మ ఏమీ అడగలేదు. అతను కూడా ఏం చెప్పలేదు. ఉదయము అల్పాహారం చేస్తున్నప్పుడు అమ్మమ్మతో చెప్పాడు, నేను రాత్రి అఘోరీ మంత్రకాన్ని వెంబటి ఉన్నాను. నిన్న రాత్రి నేను అఘోరీ మంత్రగాని వెంబటి ఉన్నాను. అతడు చాలా మలినంగా ఉన్నాడు. నేనతనితో అడిగాను, నీవు మురికిగా ఎందుకుంటావు? సారాయి ఎందుకు తాగుతావు? అతడు చాలా సేపు నవ్వి అన్నాడు, నీకు రాత్రి శ్మశానంలో భయం వెయ్యదా? అని చెప్పేసి ఆ అఘోరి అడిగాడంట. ఇప్పుడిక్కడ భూతాలు, దయ్యాలు, కాలభైరవుడు నృత్యం చేస్తున్నారు. నృత్యం చేయును. పిశాచము వచ్చి రక్తము తాగును. రాజా అన్నాడు, నా ప్రశ్నకు జవాబివ్వలేదు. నీ వద్ద నీ వద్ద లేదు కూడా. ఏ సమాధానము చెప్పదు. అంటే నువ్వెందుకింత మురికిగా ఉన్నావు? ఎందుకిట్లా తాగుతావు నువ్వు అని అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. నీ దగ్గర సమాధానం కూడా లేదు. ఏ సాధన కూడా చెప్పదు మురికిగా ఉండమని. ఎట్లాంటి సాధనలు మురికిగా ఉండాలని ఏ సాధన చెప్పవు. శరీరం స్వచ్ఛంగా ఉన్నప్పుడే సాధన సరిగా జరుగుతుంది. నేనిక్కడికి భూత పిశాచాల ఆట చూడటానికి వచ్చాను. నేను భయమేమిటో నాకు భయమేమిటో అనేది నాకు తెలియదు. నేను భయమేమిటో ఎరుగను. తరువాత అతడు నది నుండి ఒక శవాన్ని తీసి దాని మీద కూర్చొని మంత్రాలు జపించసాగాడు. హోమకుండంలో సారాయి పోస్తున్నాడు. మాంసం వేస్తున్నాడు. భూత పిశాచాన్ని మరియు కాలభైరవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. అర్ధరాత్రి ఆయన ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఈ అబ్బాయి చూస్తున్నాడట అక్కడ కూర్చొని. ఇంకా కాలభైరవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. మధ్య మధ్యలో గట్టిగా నవ్వుతూ ఆడుతున్నాడు. కుక్కను చూసి అన్నాడు, కాలభైరవుడు కుక్క రూపంలో వచ్చాడు. నీవు నమస్కరించమన్నాడు. కానీ ఆ కుక్క రోజు శ్మశానంలో తిరిగేదే. నేనక్కడ పడి ఉన్న ఎముకను అంటే నేను అక్కడ పడి ఉన్న ఎముకను ఆ కుక్కకు చూయించి దూరం పడవేశాను. అది దాని వెంబటి పరిగెత్తింది. అంటే అది కాలభైరవుడని ఆయన జెప్తున్నాడు. కానీ అక్కడొక ఎముకుంటే ఆ ఎముకను నేను దూరంగా విసిరేస్తే ఆ కుక్క ఆ ఎముక కోసం పరిగెత్తింది అని చెప్తున్నారు. నేను అతనితో అన్నాను, నీ కాలభైరవుడు ఎముక కొరకు పరిగెత్తాడు. ఈ కుక్కను నేను రోజు చూస్తాను. నీవు ఎందరినో పిలుస్తున్నావు. ఒక్కరు కూడా రావడం లేదు. నీవు ఇంతవరకు ఏ సిద్ధులను పొందావు? అని చెప్పేసి అడిగాడట. ఇంతమందిని పిలుస్తున్నావు గానీ ఇప్పటివరకు ఎవ్వరు రాలేదు. ఏం సిద్ధులు పొందావు నువ్వు ఇప్పటివరకు? అని చెప్పేసి అడిగితే, ఇంతవరకు ఇతరులకు ఏమి మేలు చేశావు? అని కూడా అడిగా. ఏం సిద్ధులు పొందావు? ఇంతవరకు నువ్వు ఇతరులకు ఏం మేలు చేశావు? ఇదంతా నీ మనస్సు యొక్క కల్పన.
నీవు ఇతరులను భయపెట్టావు తప్ప ఏమి మేలు చేశావు అనేది మళ్ళీ అడిగాడంట. నువ్వు ఏం సిద్ధులు పొందావు? ఎదుటి వాళ్ళ ఇతరులకు ఏం మేలు చేశావు? ఇదంతా నీ మనసు చేసిన గారడి. నీవు ఇతరులను భయపెట్టావు తప్ప ఇంకా ఏ మేలు చెయ్యలేదు అనేది ఆయన ఈ ప్రశ్నలన్నీ అతనికి వేశాడు. అప్పుడు అమ్మమ్మ అడిగిందంట, ఈ విషయాలన్నీ నేను ఆయనతో ఇట్లా చేశాను అని అమ్మమ్మతో చెప్తున్నాడు గదా! అమ్మమ్మ అడిగిందంట, "మరి తర్వాత ఏమైంది?" అని అడిగితే రాజా అన్నాడు, "ఏమవుతుంది? ఏమీ ఏమీ చెప్పలేక పారిపోయాడు." అమ్మమ్మ రాజాను చూస్తూ ఆలోచించసాగింది. రాజా పెద్దవాడయ్యాడు. రాత్రింబగళ్ళు అపాయాలతో ఆడుతున్నాడు. ఏమీ అనలేను, ఆపలేను. అస్తిత్వం ఎలా చేస్తుందో అలానే కానిమ్ము. అని చింతించి ఇది ఎలా జరుగుతుందో అట్లా జరగనివ్వు అని చెప్పేసి చింతించి లాభం లేదు. నేను బాధపడడం వల్ల ఉపయోగం లేదు. ప్రమాదాలతో ఆడుతున్నాడు అని ఆవిడ మనసులో అనుకుందంట. రాజాకు బడిలో చదివే మనసు లేకుండే. ఆయనకు స్కూల్లో చదవడం అనేది ఇష్టం లేదు. ఈ సమయాన నది ఒడ్డుననో లేక అడవిలోనో గడపాలని ఉండేదంట. అందుకే అధ్యాపకునితో అన్నాడు, "తరగతిలో కూర్చుంటే నా ఊపిరి ఉక్కిరిబిక్కిరవుతుంది." వెంబటే అధ్యాపకుడన్నాడు, "నీవు రాకు. నీ అటెండెన్స్ నేను వేస్తాను." కంటర్ మాస్టర్ వెళ్ళిన తర్వాత అందరూ ఆహ్, రాజాని చూసి భయపడేవారంట. "నీకు ఈ క్లాస్‌లో ఉంటే ఉక్కిరిబిక్కిరవుతుందంటున్నావు కాబట్టి నువ్వేం క్లాస్‌కి రానక్కర్లేదు. నేను నీకు అటెండెన్స్ వేస్తాను" అని చెప్పేసి ఆ మాస్టర్ చెప్పాడంట భయంతో. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. రాజా పాములు పట్టడం నేర్చాడు. రాజా ఒకరోజు నది ఒడ్డుకు వెళ్ళి పాములు పట్టే వృద్ధునితో నాకు పాములు పట్టడం నేర్పుమని అడిగాడు. వృద్ధుడన్నాడు, బాబూ నీవింకా పిల్లవాడవు. పామును చూడగానే భయపడతావు. అప్పుడు రాజా అన్నాడంట, నాకు పాములంటే ఏమాత్రం భయం లేదు. పామే మనిషికి భయపడుతుంది. మనిషి కంటే అధిక విషప్రాణి మరొకటి లేదు. ఆ వృద్ధుడు ఆశ్చర్యచకితుడయ్యాడంట ఈ మాటలు విని. రాజా ఒక వెండి రూపాయి ఇచ్చి అన్నాడు, ఇది మీ పిల్లల పాల కొరకు మరియు గురుదక్షిణ. అంటే ఆయన దగ్గర ఆ విద్య ఉంది కదా! ఆ విద్యను నేర్చుకోవడానికి పాములు పట్టడం అనే విద్యను నేర్చుకోవడానికి ఒక వెండి రూపాయి ఇచ్చి, ఇది నేను మీ పిల్లలకు పాల కోసము నీకిచ్చే గురుదక్షిణ అని చెప్పి ఇచ్చాడంట. పాము బుట్ట తెరిచి దానిని మెడలో వేసుకోగలను. బుట్ట తెరవగానే పాము తోక పట్టుకొని పైకి లేపాడు. అది పైకి లేవగానే దాని మూతి పట్టాడు. అతడన్నాడు, ఇది విషనాగు కరుస్తుంది. ఇదంతా రజనీష్ చేస్తున్నారు. పామును చూడగానే దాని తోకతో పైకి లేపి దాని మూతిని పట్టుకున్నాడంట. అప్పుడు ఆ పాములు పట్టే అతనన్నాడు, ఇది చాలా విషనాగు కరుస్తుంది అనంటే రాజా అన్నాడు, నాకు తెలుసు మీరు దీని విషం తీసేశారు అని. ఆ వృద్ధుడన్నాడు, "ఇంత చిన్న పిల్లవానిలో ఇంత ధైర్యము నేనెప్పుడు చూడలేదు. కానీ ఇది మా పిల్లలకే నేర్పిస్తాము. అంటే ఈ విద్య నేను నా పిల్లలకే నేర్పిస్తాను. ఈ రహస్యం ఇతరులకు తెలిస్తే మా జీవన వృత్తి సమాప్తమైపోతుంది." అప్పుడు రాజా అన్నాడంట, "బాబా నా కళ్ళలో చూడు. నా మీద విశ్వాసం లేదా? చూడు బాబా, ఒకవేళ నీవు నాకు పాములు పట్టడం నేర్పించనిచో, నేను నేర్వకుండానే అడవికి వెళ్ళి పాములను పడతాను. ఒకవేళ నేను పాము కాటుతో చనిపోతే ఆ పాపము నీ తలపై ఉంటుంది. ఇప్పుడు నీవు ఆలోచించుకో, నాకు పాములు పట్టడం నేర్పిస్తావా లేదా?" అప్పుడు అతడు రాజా కళ్ళలో చూసి అన్నాడంట, "బిడ్డా, నీ మాట మీద విశ్వాసం ఉంది. రేపు ప్రాతకాలంన 4 గంటలకి రా. రేపట్నుంచి రేపు మంచి ముహూర్తం ఉంది. రేపు అడవికి వెళ్దాము" అని చెప్పి అతను చెప్పాడంట. ఇంకా రాజా అతనితో పాముల విషయంలో తెలుసుకోదలిచి అన్నాడు, "బాబా, నీవు నన్ను శిష్యుణ్ణి చేసుకున్నావు. ఇప్పుడు చెప్పు, ఈ పాము వీణ మీద ఎలా ఆడుతుంది?" వృద్ధుడు నవ్వి అన్నాడు, "పాముకు చెవులుండవు. అటు చూపించేటప్పుడు వీటిని ఉపవాసము ఉంచుతాము." అంటే ఈ పాములు ఆడిపిస్తా ఉంటారు కదా! అవి ఎట్లా ఈ పాటకి అవి అటు ఇటు ఎట్లా వీణ మీద ఎలా ఆడుతాయి అని అడిగిన ప్రశ్నకు, పాములకు చెవులనేవి ఉండవు. ఆట చూపించేటప్పుడు మేము ఈ ఆట అందరికి చూపించేటప్పుడు వాటికి ఆహారం ఏం పెట్టకుండా ఉపవాసం ఉంచుతాము. అందుకే బుట్ట తెరవగానే క్రోధంలో పాము పడిగ పైకి లేపుతుంది. మేము వీణ వాయిస్తూ తల ఊపితే అది కూడా తల ఊపుతుంది. వీణ ఆపగానే తల ఊపడం మాని బుట్టలోకి వెళ్తుంది. బిడ్డ,
పాము మనుష్యుణ్ణి అతి ప్రియమిత్రుడు. ఇంకా ఆయన చెప్తున్నాడు పామనేది మనిషికి అతి ప్రియమిత్రుడు. అది ఎలుకలని తింటుంది. దానిని రెచ్చగొట్టినప్పుడు దానికి ప్రాణాపాయం కలిగినప్పుడే మనిషిని కరుస్తుంది. దీని విషమును అనేక రోగాలకు ఔషధంగా తయారు చేస్తారు. ఇదంతా చెప్తున్నాడు రజనీష్‌కి ఆయన. 97% పాముల్లో అసలు విషం అనేది ఉండదంట. కేవలం 3% మాత్రమే పాములల్లో విషముంటుంది. పాము పట్టే సమయాన విషం ఉందా లేదా తెలుసుకుంటే పట్టడం సులభం. నీళ్ళ పాములలో విషం ఉండదు. అంటే ఈ చెరువులలో అక్కడిక్కడ కనిపించే పాములలో విషం ఉండదు. మొదట నీకు నీళ్ళ పాములు పట్టడం నేర్పిస్తాను. మరి నీవు నీళ్ళ పాములు పట్టడం నేర్చుకుంటే తర్వాత విషపాములను చూపిస్తాను. అడవికి తీసుకెళ్ళి అవి ఉండే స్థలము ఆ రంధ్రాలు, ఆ పాములుండే రంధ్రాలు నేను చూపిస్తా అని చెప్తున్నారు. పాములు పట్టుటకు 2 అడుగుల చక్కటి కట్టె, ఒక సంచి లేదా కుండ అవసరం. అసలైన నైపుణ్యము కట్టెను పట్టుట. కట్టెను ఎట్లా పట్టుకోవాలి అనేది అసలైన నైపుణ్యం. కట్టెకు తాడుతో ఎలుకను కట్టి పామును రంధ్రం నుండి బయటకు తీయాలి అంట. ఫస్ట్ చెప్తున్నారు స్టెప్స్ అన్నీ. అది బయటికి రాగానే కట్టెను దాని పడగ ముందు భూమి మీద కొట్టవలెను. అది దానిని శత్రువు అనుకొని కాటు వేయటానికి ముందుకు వంగుతుందంట. అప్పుడు ఎడమ చేతితో దాని పడగను బొటనవేలు మరియు చూపుడు వేలుతో పట్టుకొని దాన్ని సంచిలో లేదా కుండలో బంధించాలి. మరియు కుడి చేతితో దాని తోకను తక్షణమే పట్టుకొని జాడించవలెను. ఒకవేళ అలా చెయ్యనిచో అది తోకను పైకి లేపి మణికట్టుకు చుట్టుకొని పడగను వదిలించుకుంటుంది. ఈ అభ్యాసము నీళ్ళపాము పట్టి చేయవచ్చు. అంటే ఈ ప్రాక్టీసు నీళ్ళపాములలో విషం ఉండదు కాబట్టి దాని మీద ప్రాక్టీస్ చేయొచ్చు అంటున్నాడు. ఎందుకంటే దానిలో విషం ఉండదు. ఒకవేళ పాము కరిచినా పరవాలేదు. పళ్ళతో గాయపరిచి గొంతులోని విషం తీయటానికి మరియు మెలిక వేయటానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒకవేళ పాము కరిచి విషమున్న పాము కూడా కరిచినప్పుడు కూడా ఎట్లా సేఫ్‌గా ప్రాణం పోకుండా ఉండాలి అంటే గాయపరిచి పళ్ళతో గాయపరిచి ఆ ప్లేస్‌లో విషం తీయటానికి మరియు మెలిక వేయటానికి కొంత సమయం పడుతుంది. విషంపై విషం పై దవడలో ఉండును. పాముకి విషము పై దవడలో ఉండును. దానికి సమయం ఇవ్వకూడదు. ఇదంతా ఫాస్ట్‌గా దానికి సమయం ఇవ్వకుండా చేసేయాలి అనేది చెప్తున్నారు. దంతగాయము తగ్గిపోవును. దానికి సమయం ఇవ్వకూడదు. దంతగాయం తగ్గిపోవును. కానీ జాగ్రత్త కొరకు కాటుకు 7 ఇంచుల పైకి గట్టి దారం బిగించి కట్టవలెను. ఒకవేళ విషముంటే పైకి ఎక్కకుండా ఈరోజు ఇంత అంటే ఇదంతా చెప్పి ఒకవేళ విషముంటే పైకెక్కకుండా ఉంటుంది కాబట్టి గట్టిగా దారంను బిగించి కట్టాలి. 7 ఇంచుల వరకి 7 ఇంచుల పైకి గట్టిగా దారంతో బిగించి కట్టాలి అని చెప్పేసి, ఇంకా ఈ రోజుకి ఇది చాలు. నాకు కూడా పని ఉంది అని చెప్పాడంట. రాజాకు ఆ వృద్ధుడు నచ్చాడు. ఎందుకంటే చక్కగా అన్నీ కూర్చోబెట్టి ఉన్నట్టుగా చెప్పాడు గాబట్టి నచ్చాడు. బడిలోని ఉపాధ్యాయులు కూడా ఇదే విధంగా చదువును నేర్పిస్తే ఎంత బాగుండేది. వారు పిల్లల్ని కొడతారు, భయపెడతారు. గురు శిష్యుల మధ్య ప్రేమ, ఆరాధన ప్రధానంగా ఉండాలి. అంటే ఈయన ఒక రూపాయి ఇచ్చి నేను నీ దగ్గర శిష్యునిగా జాయిన్ అయ్యానని చెప్తే చక్కగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఎట్లాంటి అహంకారము ఏది లేకుండా స్కూల్లో కూడా టీచర్లు ఇట్లుంటే ఎంత బావుంటుంది. గురువుకి, శిష్యుడికి మధ్యల ప్రేమ, ఆరాధన ప్రధానంగా ఉండాలి. ప్రేమ అనేది ఉండాలి. వారు పుస్తకాల్లో చదివిందే రామచిలకల్లా పలుకుదురు. అంటే పుస్తకంలో ఉన్నదే చెప్తారు తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్‌గా వాళ్ళేమి ఎక్స్‌ప్లెయిన్ జెయ్యరు అంటున్నారు. రాజా వెళ్ళేటప్పుడు వేపుడు జీడిపప్పు ఆ వృద్ధునికిచ్చాడు. ఆ వృద్ధుడు వాటిని తీసుకొని ఎంతో సంతృప్తి పడ్డాడంట. ఇంక రెండో రోజు ఉదయమే ఇతరుల వద్ద నుండి అనేక సర్పాలను మరియు నీటి పాములను తెచ్చి రాజాకి చూపించాడంట. చూపించి చెప్పాడు, "గుర్తుంచుకోవాలి. పాము తోక ఎంత సన్నగా మొన కలిగి ఉంటే అంత విషపూరితంగా ఉంటుంది. నీళ్ళ పాములు చేపల కంటే కూడా అమాయకంగా ఉంటాయి. కొన్ని విషపాములు సముద్రంలో తప్పక ఉంటాయి. సముద్రంలో కూడా కొన్ని విషపాములుంటాయి." తర్వాత రాజాను అడవిలోకి తీసుకెళ్ళి పాములు ఉండే రంధ్రాలు చూపించాడు.
కట్టెను ఎలా పట్టాలో నేర్పించాడు. రాజాకు ఒక పామును పట్టి కుండలో పెట్టి విషము తీసి చూపించాడు. ఆ పామును పట్టి దాని విషాన్ని ఎట్లా తీయాలి అనేది మ తీసి చూపించారంట. రాజా కూడా స్వయంగా పామును పట్టాడు. కానీ అతడు రెండవ రోజుకు వాయిదా వేశాడు. రెండవ రోజు రాజాతో విషం లేని 2 పాములను పట్టించాడు. రాజా వాటితో చాలా సేపు ఆడుకున్నాడంట. ఇంకా విషం తీయడం పట్టుకోవడమేమో మొదటి రోజు చేశాడు. రెండో రోజు ఆ పాముకున్న విషాన్ని తీయడం అనేది రెండో రోజుకు పోస్ట్‌పోన్ చేపిచ్చాడంట. ఇంకా ఆహ్, రాజా ఒక అందమైన నీళ్ళ పామును ఇంటికి సంచిలో దాచి తీసుకెళ్ళాడంట. అమ్మమ్మ ఇల్లును అమ్మమ్మ ఇల్లు తన ఇల్లు. తండ్రి ఇల్లు తల్లి తండ్రి ఇల్లు తమ్ముని ఇల్లు అనుకునేవాడట. అమ్మమ్మ ఇల్లేమో రజనీష్ సొంత ఇల్లయితే, తండ్రి వాళ్ళ ఇల్లేమో అది తమ్ముని ఇల్లు అనుకునేవాడంట. రాజా ఒక గదిని సొంతది చేసుకొని దానికి బోర్డు పెట్టాడు. అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకూడదు అని. అమ్మమ్మ కూడా ఆ గదిలోకి వెళ్ళేది కాదు. ఆమె రాజాకు పూర్తి స్వాతంత్రం ఇచ్చింది. అతని స్వతంత్రం వికసించడానికి కానీ, బడిలోని ఉపాధ్యాయులు వారి ఆజ్ఞకు దాసులు చేసి, వారి స్వతంత్ర వ్యక్తిత్వం గొంతు నొక్కుదురు. అంటే ఇక్కడ అతని స్వతంత్రం వికసించడానికి ఆమె రాజాకు పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చింది. అతని స్వతంత్రం వికసించడానికి కానీ, బడిలోని ఉపాధ్యాయులు వారి ఆజ్ఞకు దాసులను చేసి, వారి స్వతంత్ర వ్యక్తిత్వ గొంతు నొక్కుతారు. అంటే స్కూల్లో టీచర్లు వీళ్ళందరూ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది లేకుండా వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇట్లాంటివి ఏమి లేకుండా వాళ్ళ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని వాళ్ళ గొంతుకను నొక్కుతారు. కానీ వీళ్ళ అమ్మమ్మ మాత్రము రజనీష్‌కి ఎంతో స్వాతంత్రాన్ని ఇచ్చిందట. అది వాళ్ళ అమ్మమ్మ ఇల్లు అయినప్పటికీ ఆ ఇంట్లో ఒక గది ఆయన సొంత గదిగా చేసుకొని, ఆ గదికి ఒక బోర్డ్ పెట్టి అనుమతి లేకుండా రావద్దు అంటే, ఆమె ఇంట్లో అయినా కూడా ఆయన గదిలోకెళ్ళేది కాదంట. ఆయన ఇష్టపడడు కాబట్టి, ఆయనకు ఇష్టం లేని పని ఈమె చేసేది కాదు. రాజా ఆలోచించాడు. పాముకి ఆహారము ఎలుకలు మరియు కప్పలు. అయితే హ్మ్. ఎలుకలు మరియు కప్పలు పెట్టినచో అమ్మమ్మ ఏమీ అనకపోయినా ఆమెకిష్టం ఉండదని ఆ వృద్ధుని వద్దకు తీసుకెళ్ళి దానికి ఆహారం పెట్టేవాడు. దాన్ని ఒక పెట్టెలాగా చేసుకున్నాడన్నట్టు. ఒక నీటి పాముని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన గదిలో పెట్టుకున్నాడు. ఈ కప్పలను పట్టుకొని, ఎలుకలను పట్టుకొని ఆ పాముకు తినిపించడం అనేది అమ్మమ్మకి ఇష్టం ఉండదు కాబట్టి ఆ పాముని ఆ వృద్ధుని దగ్గరికి పాములు పట్టే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాములకి ఆహారాన్ని అక్కడ తినిపిచ్చి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకునేవాడంట. ఇక్కడికి ఈ స్టోరీని ఆపుదామండి. ఇక్కడికి అయిపోయింది టాపిక్.